ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనమో కానే కాదు కదా, మన అదృష్టం కానే కాదు, కేవలం దేవుని కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. అలాగే ఈ నూతన దినంలో మేము సజీవంగా మనం ఉన్నామంటే అది కేవలం తండ్రి జాలి, తండ్రి వాత్సల్యత నూతనంగా మన మీద పుట్టబట్టే. ఈ సమయానికి మెలకువ రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఈ సమయానికి మనల్ని తట్టి లేపి తండ్రి మరి మనకు మెలకువ ఇచ్చాడు. తండ్రి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టాడు, ఒక గద్దింపు చేశాడు తండ్రి. మరి అంత జాగ్రత్తగా అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం, లైట్గా పైన చెప్పొద్దు. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందేనయ్యా. మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారు నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా నీతి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రమయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే నా తండ్రి వారి సమస్యలు మీ పాదాల దగ్గర కన్నీటితో పెడుతున్నారు, ఒక్కసారి నా ప్రభు వారి ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, మీ కృపను బట్టి నా ప్రభు బిడ్డను దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభు మరి ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని లేచి తండ్రి దగ్గర నేను మొరపెట్టాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. కానీ ఏ పాటి వారమయ్యా మమ్మల్ని తట్టి లేపి ఈ సమయాన్ని మాకు మెలకువ ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల గురించి ఎవరైతే ప్రార్థించమని అడిగారు, బిడ్డల గురించి ఎవరైతే ప్రార్థించమని అడిగారు, వారి భర్తల గురించి, భార్య గురించి, బిడ్డల గురించి నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నూతన దినాన నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఏ విషయంలో కూడా భయపడకుండా, అధైర్యపడకుండా సింహము వలె ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృపను అనుగ్రహించండి. ఎన్ని భయంకరమైన సమస్యలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు. యోబు గారు ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఆ ధైర్యం ఇచ్చింది నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యం నా తండ్రి నాకు కూడా ఇస్తాడు అని నా ప్రభు విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నేను లోకంలో పడిపోయాను, నా తండ్రి నుంచి నేను ఎక్కడో దూరం అయ్యే ఉంటాను అని నా ప్రభు మరి జ్ఞానముతో ఆలోచించుకునేలా మీ కృప, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళమయ్యా. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ అసలు ఎందుకు ఆ సమస్య వచ్చింది, నా తండ్రి చిత్తంలో నేనుంటే నాకు రాదు కదా అని నా ప్రభ గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ ఓర్పు, మీ సహనం, మీ తగ్గింపు మనసు నా తండ్రి, మీ దీన మనసు నా ప్రభ, మీ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించిన నా తండ్రి. మిమ్మల్ని పోలి మీరు నడుచుకోమన్నారు నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నూతన హృదయాన్ని, నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రభ. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. మా కుటుంబాలు మీరు కడితే ఇసుక మీద, బండ మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి స్థిరంగా ఉంటే నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రభ.
ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా మీరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని దావీదు గారికి ఇచ్చిన హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం, ఆయనంత భక్తి గల వాళ్ళం కాదయ్యా, అయినా సరే ఆశ నా తండ్రి. ఆ రీతిగా మేము కూడా దినమునకు 7 మార్లు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని నా ప్రభ. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ వారికి ఉన్న సొంత జ్ఞానాన్ని, ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి బిడ్డలు నా ప్రభ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఉద్యోగం పొందుకోలేకపోయామని బాధపడుతున్నారు, దుఃఖంలో ఉండిపోతున్నారు. మరి వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారేమో, వారికి ఉన్న అజ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రభ మరి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలో నా తండ్రి బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానం అనుగ్రహిస్తే చాలు నా తండ్రి. ప్రతిదీ కూడా వాళ్ళు ఎరిగి ఉంటారు నా ప్రభ. ప్రతి విషయంలో మీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి నా తండ్రి. వారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి నా తండ్రి మరి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నా ప్రభ వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. చదివిన ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే మీరు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తే చాలు నా ప్రభ. మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే నా తండ్రి ఆ ఉద్యోగాలు పొందుకుంటారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగం కావాలి రావాలనే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు వారు అడిగిన దాన్ని నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి విషయంలో కూడా మీకు భయపడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఒకవేళ ఉద్యోగం పొందుకున్నా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా ప్రతి దినము కూడా ఉద్యోగం దయచేసిన మీకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారో, నా ప్రభ ఆఫీసులకు వెళ్తున్నారో, బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, నీ రాకపోకల యందు నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవా, ఒక్కసారి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకునే బిడ్డలకు నా ప్రభ మీరే తోడుగా ఉంటామని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డల ఫీజుల విషయంలో కూడా తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా నా ప్రభ మరి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దారిలో నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మరి బిడ్డ మాకు కావలసిన అవసరతలు మీరు పంపించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వేరే దిక్కు నుంచైనా బిడ్డలు కట్టాల్సిన ఫీజులు నా తండ్రి మీరే పంపించబోతున్నందుకు మీకే స్తోత్రం. ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నా తండ్రి చెప్పాడు. మనుషుల వైపు నేను చూడను, మనుషుల మీద నేను ఆధారపడను, నా తండ్రి వైపు నేను చూస్తాను అని నా ప్రభా బిడ్డలు మీ మీదే ఆనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మరి బిడ్డలకి కావలసిన ఫీజు నా తండ్రి మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అప్పుల కోసం తీరాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలకు నా ప్రభా ఒకవేళ ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే బిడ్డల దయతో క్షమించి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి ప్రతి ఒక్కరు వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. తక్కువ జీతం మేము సంపాదించిన కుటుంబంలో కావలసిన సమస్తము సమకూరతే నా తండ్రి, సమృద్ధిగా సమకూరతే నా ప్రభా మీ ఆశీర్వాదాలతో నా తండ్రి మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఉద్యోగాలు పనులు చేసేవాళ్ళు నా తండ్రి ఎవరి దగ్గరైతే వాళ్ళు పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి ప్రతి ఒక్కరు శక్తిలో పోలేకుండా పనిచేసే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డల మీద జాలి దయ కలిగించి వారికి నా ప్రభా మరి ఉద్యోగంలో కానీ వారు చేసే పని దగ్గర కానీ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు
బిడ్డలకు రాకుండా నా ప్రభు వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చిన జీవితాన్ని మీరు ఆశీర్వదించి మాకిచ్చిన ఈ నూతన దినాన నా ప్రభు మేము సంతోషంగా మిమ్మల్ని ఎలా స్తుతించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాన్ని నా ప్రభు మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనం నిరీక్షణ కోల్పోకుండా నా ప్రభు విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలను స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభు ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయో మీ ప్రజల పక్షాన మీరుండి నా ప్రభు మరి యుద్ధాన్ని ఆపమని మీ ప్రజల పక్షాన వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు యుద్ధము యెహోవాది అని నా ప్రభు మీ చేతికి అప్పగించి నా తండ్రి బిడ్డలు ముందుకు సాగేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం. మరి ఎంత కఠినమైన హృదయాన్నైనా కరిగింప చేయగల శక్తి గల దేవా ఎవ్వరూ కూడా మీ బిడ్డల జోలికి రాకుండా కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేసి జాలి దయ కలిగించిన ప్రభ దీన మనసు తగ్గింపు మనసు బిడ్డలకి శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినం జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఏ బిడ్డలైతే హాస్టల్లో చదువుకుంటున్నారు నా తండ్రి హాస్టల్లో జాయిన్ చేశారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండండి. ఆ తల్లిదండ్రులకి నా ప్రభ మీరే ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. మేమైతే మా బిడ్డలకు తోడుగా ఉండలేము కానీ నా తండ్రికి ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభ విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండండి. ఎవరూ కూడా బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా వారు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి. చదివింది ఎలా గుర్తుంచుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి మీ జ్ఞానంతో నా ప్రభ బిడ్డలకి నా ప్రభ మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచే బాలుడుగా ఉన్నప్పటి నుంచే దావీదు మీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడు నా తండ్రి. నేర్పించారయ్యా ఆ మనసు మా బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా మరి బాలుడుగా ఉన్నప్పుడు మా బిడ్డలను నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. దావీదు గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా అయినా సరే ఆశ నా తండ్రి మా బిడ్డలు కూడా అలా పెరగాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి చిన్నప్పటి నుంచి మీ మీద అనుకునే హృదయాలను నా ప్రభు బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే హాస్టల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు నా ప్రభు బిడ్డలకు కలగకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడిని మోయట అన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని నా ప్రభ ఒకవేళ లోకస్తులాగా లోకాన్ని వెంబడిస్తుంటే బిడ్డలను గద్దించి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం. ఫ్యాషన్ ప్రపంచంలో నా తండ్రి ఫ్యాషన్ అలవాటు చేసుకోకుండా ఫ్యాషన్లో పడిపోకుండా నా తండ్రి మరి లోకమంతా ఎటువైపు అయినా వెళ్ళని నేను మాత్రం నా తండ్రి ఇష్టానుసారంగా నా తండ్రి చిత్త ప్రకారమే నేను నడుచుకుంటాను అనే నూతన హృదయాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ దారి తప్పిపోతున్న బిడ్డల్ని మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా లోకంలో పడిపోతున్న బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా ఒక గద్దింపు చేసేనా మీ దారిలో నా ప్రభ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా సరే నా తండ్రి నాకున్నాడు నేను భయపడను అనే హృదయాన్ని నా ప్రభ ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి. సింహం వలె ధైర్యంగా ఎలా ఉండాలో మాకు అనుగ్రహించిన నా ప్రభ కృంగిపోకుండా నిరీక్షణ కోల్పోకుండా ఉండే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో జాబ్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి జాయినింగ్ లెటర్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభ బిడ్డలు నిరీక్షణ కోల్పోకుండా ఇంకా కనిపెట్టుకునే ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారికి కావలసింది వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి బిడ్డల ఉద్యోగ ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండండి. ఇంటర్వ్యూలకు వెళ్ళే బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి చురుకుగా ఉండే కృపణ నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకి సరైన మార్గాన్ని నా ప్రభ అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం
అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే పొలాన్ని స్థలాన్ని అమ్మకానికి పెట్టారు, అది అమ్ముడు పోతే నా అప్పులు తీరుతాయని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, మంచి ధర రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో మరి బిడ్డలకు నా ప్రభ మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి కోర్టు కేసులతో ఎవరైతే నా ప్రభ తిరుగుతున్నారో నా తండ్రి, నా తప్పు లేదు అయినా సరే అన్యాయంగా నా మీద కేసు పెట్టారని ఎవరైతే బాధపడుతున్నారో న్యాయాధిపతి మీరే ఉన్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల పక్షాన మీరే యుద్ధం చేసి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతమంది మరి వచ్చినా సరే న్యాయము తీర్చగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. న్యాయాధిపతి మీరే బిడ్డల పక్షాన ఉన్నప్పుడు బిడ్డలు ఓడిపోరయ్యా. బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి బిడ్డలు గెలిపించి న్యాయాన్ని నా ప్రభ బిడ్డల తరపున బిడ్డలకు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారు చేసిన తప్పులు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని ఒకరి ఎడల ఒకరికి కలిగించి నా ప్రభ తిరిగి మరలా నూతనంగా వారిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే ఈ దినాన నూతన మరి జన్మదినాన్ని జరుపుకుంటున్నారో నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న కృప నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి ఈ నూతన సంవత్సరం మీకు నా కృప ఇంకా దగ్గరయ్యేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు నింపమని అడుగుచున్నాం, కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన హృదయాన్ని, నూతన మనసుని, నూతన ప్రవర్తన, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు ఒకవేళ లోకంలో ఉంటే ఆ లోకాన్ని అసహించుకొని నా తండ్రి దగ్గరకు నేను చేరాలి, నా తండ్రి వైపు నా తండ్రి చూపించిన దారిలోనే నేను నడుస్తాను అనే తీర్మానం చేసుకునే నూతన హృదయాన్ని మీ ఎడల నూతన భయం భక్తిని నా ప్రభ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ దినాన మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీరు జతపరిచారు నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభ. మరి గడిచిన దినాలు గడిచిన సంవత్సరాలు ఎలా జీవించారు మరి మీకు మాత్రమే తెలుసు. ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డలకు మరలా నూతన హృదయాలని ఈ ఒకరిలా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని కలిగించి ప్రతి విషయంలో కూడా భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు ఆ భర్తకి ఇచ్చిన ప్రభ బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించి బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా ఒకరికి తోడుగా ఉంటూ నా తండ్రి మీ మాట చొప్పున భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి కుటుంబాలు ఒకవేళ ఆ అప్పులు ఆర్థిక సమస్య నుండి తీసివేసి అనారోగ్య సమస్య నుండి తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడకుండా ప్రతి విషయంలో మీరు మా ముందుండి మమ్మల్ని నడిపించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.